మాళవిక మహల్ ఫైనల్ ఎపిసోడ్. మాళవిక మహల్ నాశనమైన తర్వాత జరుగుతున్న మీటింగ్లో సాంబశివరావు ఉరఫ్ గోవిందు మాళవిక మహల్ వెనుకున్న అసలైన కథ గురించి చెబుతూ ఉంటాడు. మరి మాళవిక మహల్ వెనుకున్న రహస్యం ఏమిటో మనం కూడా వినేద్దాం రండి. జరిగిందంతా ముందు నుండి చెప్తే మీకందరికీ బాగా అర్థమవుతుంది. తన తల్లిదండ్రుల మరణానంతరం ఆ బంగళాని వదిలి చెన్నై వెళ్ళిపోయారు రామరాజు గారు. దయాల బంగళాగా ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి 7 ఏళ్ల క్రితం వరకు మాళవిక మహల్ను తన ముఠా కార్యకలాపాలకి యథేచ్ఛగా వాడుకున్నారు మైఖేల్ బృందం. ఆ తర్వాత వాళ్ళందరూ పోలీసులకు పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందే. ముఠా నాయకుడైన మైఖేల్ మాత్రం పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకు పారిపోయాడు. అయితే వాళ్ళ స్థావరం ఎక్కడుందో ఎవరికీ తెలియదు. పోలీసులకు చిక్కిన మదన్, మంగపతి, నాయక్ ఇంకా 4 ముఠా సభ్యుల నుండి ఎంత ప్రయత్నించినా వాళ్ళ స్థావరం గురించిన వివరాలు పోలీసులు తెలుసుకోలేకపోయారు. 7 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత ఆ ముఠా సభ్యులు చెల్లాచెదురైపోయారు. మంగపతి సామాన్య జీవితం గడపగా మదన్ ఎటు వెళ్లాడో ముందెవరికీ తెలియదు. నాయక్ ఈ చుట్టుపక్కల తచ్చాడుతుండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పద పరిస్థితిలో దొరికాడు. కానీ పోలీస్ స్టేషన్కి తరలించేలోగానే అతన్నెవరో షూట్ చేశారు. అప్పుడే ఆ మాళవిక మహల్లో ఏదో రహస్యం దాగి ఉందని తెలిసి ఈ కేసు నాకప్పగించారు. ఆ బంగళా కేవలం ఆ ముఠా స్థావరం మాత్రమే కాదని, అందులో ఇంకేదో రహస్యం దాగి ఉందని మొదటి నుండి మాకు అనుమానం ఉండేది. రామరాజు గారి దగ్గర నుండి మాళవిక మహల్ కొనుగోలు చేసిన భార్గవ్ గారు బంగ్లా మరమ్మతుల కోసం పనివాళ్లను నియమించదలిచి రామరాజు గారి పిఏ శంకర్ గారికి ఆ విషయం తెలిపారు. అప్పటికే ఈ విషయంలో పరిశోధన సాగిస్తున్న నేను ఆ అవకాశాన్ని వినియోగించుకొని పనివాడి రూపంలో అక్కడ చేరాను. మా సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తాయెత్తులు అందరూ కట్టుకునేలా చేశాను. ఆ తాయెత్తు మహిమ గురించి రాజేంద్ర గారు మీకు ఇదివరకే చెప్పారు. సరే, ఇన్స్పెక్టర్లుగా భార్గవని పరిచయం చేసుకున్న ప్రశాంత్, ప్రణీత్ ఇద్దరిపైన నాకు అనుమానం కలిగింది. ప్రశాంత్గా తనని పరిచయం చేసుకున్న మదన్ మాఫియా డాన్ అయిన మైఖేల్ కుడిభుజం లాంటివాడు. అయినా అతనికి కూడా మాళవిక మహల్లో తన బాస్ ఎక్కడ డబ్బులు, బంగారం, డైమండ్స్, మాదక ద్రవ్యాలు దాచాడో తెలియదు. ఇక్కడ దాచిన సంపదే కాక మాదక ద్రవ్యాలు, మారణాయుధాలు కూడా లభిస్తే తన పంట పండినట్లేనని భావించిన మదన్ ఆ వేటలో పడిపోయాడు. అయితే అతను ఇక్కడికి చేరేసరికే ఆ బంగళాని భార్గవ కొనుగోలు చేశాడు. అందుకే అతనితో పరిచయం పెంచుకున్నాడు. అందులోకి ఎలాగైనా ప్రవేశించాలని తీవ్రంగా ప్రయత్నించి ఓ రాత్రి వేళ సక్సెస్ కాగలిగాడు కూడా. అయితే ఎంత ప్రయత్నించినా అతనికి ఏ క్లూ దొరకలేదు. ఓ రాత్రంతా తన పనిలో ఉండగా ఉదయాన్నే పనివాళ్లు తమ పనుల్లో చేరారు. ఈలోపు అవుట్ హౌజ్లో అస్థిపంజరం బయటపడి కలకలం రేగటం, పోలీసులు బయట, పనివాళ్లు లోపల ఉండటంతో అతని పని అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. అయితే అతను అనుకోని విధంగా మరో గ్యాంగ్ కూడా ఆ బంగ్లాలోనే ఉంది. కాకపోతే వాళ్ళ లక్ష్యం వేరు. ఒకరికొకరు ఎదురుపడ్డారు. అంతే, అందరూ ఉండగానే మదన్ హత్యకు గురయ్యాడు. కాకపోతే చీకట్లో కావాలని కరెంటు తీసి అతన్ని హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అప్పుడు ఆ రెండో ముఠా వ్యక్తులు ఎవరన్న ఆలోచన కలిగింది మాకు. వాళ్ళ ఆశయం ఏమిటి అన్న విషయం కూడా తర్వాత తెలిసింది. భార్గవని ఇన్స్పెక్టర్ ప్రణీత్గా పరిచయం చేసుకున్న వ్యక్తి అసలు పేరు సలీం. అతను మన శత్రుదేశ గూఢచారి. ఇక భార్గవ్ గారి భార్య భావన అంటూ భార్గవ్ వైపోసారి జాలిగా చూశాడు సాంబశివరావు. భార్గవ గుండెలు ఓ క్షణం కొట్టుకోవడం మానేశాయి. ఓ పక్క మనసులో బాధగా ఉన్న చెవులు రిక్కించి వినసాగాడు. భార్గవ్ పైనుంచి తన దృష్టి మరల్చి భార్గవ్ గారిని ఆకర్షించి అతన్ని ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకున్న భావన అసలు పేరు సారా బానో. ఆమె కూడా మన పొరుగున ఉన్న శత్రుదేశానికి చెందిన గూఢచారిణి. అసలు వాళ్ళ ముఖ్య ఉద్దేశం తెలిస్తే మీకందరికీ ఒళ్ళు జలధరిస్తుంది. రామరాజు గారి తండ్రి హయాంలో తనకి వారసత్వంగా వచ్చిన మాళవిక మహల్ని పునర్నిర్మించారు. అలాగని మొత్తమంతా మార్చలేదు. అతని పూర్వీకులు ఓ రాజ్యానికి అధిపతులు. ఆ బంగ్లాలోని కింద అంతస్తులోని ఓ గదిలో నేల కింద ఓ రహస్య సొరంగ మార్గం ఏర్పరిచారు. శత్రు రాజ్యాల నుండి ప్రాణరక్షణ కోసం ఏర్పరిచిన దారది. ఆ దారి తిన్నగా మన తూర్పు ప్రాంతంలో
సముద్రపు ఒడ్డున కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ అధీనంలో ఉన్న క్షిపణి ప్రయోగశాలలోకి దారితీస్తుంది. దేశ రక్షణ వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఆ క్షిపణి ప్రయోగ కేంద్రంలో ఎన్నో కొత్త రకం క్షిపణులు నిర్మిస్తూ వాటి పనితీరు తెలుసుకోవడం కోసం పరిశోధనలు చేస్తుంటారు, పరీక్షిస్తూ ఉంటారు. ఆ క్షిపణుల రహస్యాలు తెలుసుకోవాలని మన శత్రు దేశం అనునిత్యం తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అత్యంత కీలకమైన ఆ కేంద్రంపై అహర్నిశలు గట్టి నిఘా ఉంటుంది. అయితే ఈ మాళవిక మహల్ నుండి ప్రారంభమైన ఆ దారి ఆ కేంద్రంలోని ఓ కీలక ప్రదేశంలో పూర్తవుతుంది. ఆ విషయం ఆ శత్రు దేశాలకి ఎలా తెలిసిందో మరి. దానికోసం ముందు సులేమాన్ని నియమించారు. అతని చర్యలపై పోలీసులకు అనుమానం కలిగేసరికి అతను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఆ దారి కనుక్కోవాలనే బానో భావన రూపంలో వచ్చి భార్గవిని పెళ్లాడి ఆ మహలుని సొంతం చేసుకోవాలని ఉబలాట పడింది. ఓ పక్క భార్గవ దగ్గర భయం నటిస్తూనే రాత్రివేళ అక్కడ రహస్యాలు ఛేదించడానికి పూనుకుంది. రాత్రిపూట భార్గవకి మత్తుమందించి సలీంతో ఇక్కడికి వచ్చేది. అయితే అడుగడుగునా ఆమెకి మదన్ అడ్డు తగలడంతో సలీం సహాయంతో అతన్ని కడతీర్చింది. మేం కూడా ఆమె పనికి ఆటంకం కలిగించాం. చివరికి ఆ మార్గం కనుగొనడంలో సఫలీకృతులైన మా నుండి తప్పించుకోలేకపోయారు. చివరికి చూశారుగా, అక్కడ పోగు చేసి ఉంచిన పేలుడు పదార్థాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఒకవేళ తప్పించుకుని ఆ మార్గంలో పారిపోయినా ఆ చివర వాళ్ల కోసమే కాచుకున్న మా ఏజెంట్లకి దొరికిపోయేవారే. వాళ్ల వద్ద లభించిన సమాచారంతో, తాయెత్తుల ద్వారా తెలుసుకున్న వివరాలతో చాలామంది మన దేశంలో వివిధ స్థానాల్లో స్థావరం ఏర్పరచుకున్న ఉగ్రవాదులు, గూఢచారుల ఉనికి తెలిసింది. క్షిపణి ప్రయోగ కేంద్రానికి పెద్ద గండం తప్పింది. మన శత్రు దేశం గూఢచారులకి, తీవ్రవాదుల చేతికి ఆ సొరంగ మార్గం చిక్కి ఉంటే ఆ క్షిపణి కేంద్రం యొక్క రహస్యాలు కనుగొనడమే కాకుండా ఆ కేంద్రాన్ని నేలమట్టం కూడా చేసేవారు. దేశానికి పెద్ద ప్రమాదం తప్పింది. ఈ పేలుడు వల్ల ఆ రహస్య మార్గం శాశ్వతంగా మోసుకుంది కూడా అని కొద్దిసేపు ఆగాడు. తన భార్య భావన నిజస్వరూపం తెలిసిన భార్గవ వెన్ను భయంతో జరదరించింది. ఇన్నాళ్ళు తను ఓ శత్రుదేశం యొక్క గూఢచారినితో కాపురం చేశానన్న సంగతి తెలిసి భయంతో వణికిపోయాడు. అయితే ఆ ముఠా నాయకుడు మైఖేల్ ఏమయ్యాడు? ఓ విలేఖరి సాంబశివరావును ప్రశ్నించాడు. అతను ఏం చెప్తాడోనని అందరూ అతని వైపే చూస్తున్నారు. దీర్ఘంగా నిట్టూర్చాడు సాంబశివరావు. మైఖేల్ ఎప్పుడో 7 ఏళ్ల క్రితమే చనిపోయాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న మైఖేల్ తన రహస్య స్థావరం చేరుకున్నాడు. క్షిపణి కేంద్రానికి దారితీసే రహస్య మార్గం తెలుసుకోవాలని సులేమాన్ అతన్ని చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు. అవుట్ హౌస్లో లభించిన అస్థిపంజరం మైఖేల్దే. అయితే ఆ రహస్య మార్గం గురించి మైఖేల్కి తెలియదన్న నిజం సులేమాన్కి తెలియదు. అలా ఓ పెద్ద మాఫియా గ్యాంగ్కు నాయకుడైన మైఖేల్ దిక్కులేని చావు చచ్చాడు. అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. అతని పుర్రే నాతో పనిచేస్తున్న బాబ్జీకి దొరికింది. ఈ బాబ్జీ ఎవరన్న సందేహం మీకు కలగవచ్చు. అతను మా ఏజెంట్ కాడు. నాకు సహాయం చేయడం కోసం మా ఇంట్లో నాతో పాటు పెరిగిన బాబ్జీని నా వెంట తెచ్చుకున్నాను. మరి మైఖేల్ని హత్య చేసిన సులేమాన్ ఏమయ్యాడు? మరో విలేఖరి అడిగాడు. సులేమాన్ ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అతను శత్రుదేశపు గూఢచారన్న విషయం తెలియక రామరాజు గారు తన బంగళాకి వాచ్మెన్గా నియమించారు. బంగళాలో దయ్యాలున్నాయంటూ ప్రచారం చేసింది అతనే. రాత్రివేళ ఆ బంగళాలో ఏవో దయ్యాలు అక్కడ సంచరిస్తున్నట్లు అందరికీ భ్రమ కలిగించాడు. అలా ఆ చుట్టుపక్కలకి ఎవరూ రాకుండా ఏర్పాట్లు చేశాడు. అయితే అతని మీద మా సంస్థ ఏజెంట్లకు అనుమానం కలిగి నిఘా పెట్టేసరికి ఎవరికీ కనపడకుండా మాయమయ్యాడు. ఈ మధ్యే మళ్లీ సీన్లోకి తిరిగి వచ్చాడు. అతను మరెవరో కాదు, రామరాజుకి భార్గవకి రామయ్యగా పరిచయమైన వ్యక్తే. అప్పుడు భార్గవకి తనను హెచ్చరించిన మధ్య వయస్కుడు గుర్తుకొచ్చాడు. అయితే మరో సందేహం కలిగింది. మరి విక్రమ్ని ఎవరు హత్య చేశారు? అతని పాత్ర ఏంటి అని అడిగాడు. ఓ క్షణం మౌనం వహించాడు సాంబశివరావు. నేను చెప్పేది మీకు కష్టం కలిగించవచ్చు. మిమ్మల్ని వ్యాపారంలో మోసం చేసిన మీ స్నేహితుడు విక్రమ్కు భావన, అదే సారాబానో ముందు పరిచయమై అతని ప్రియురాలిగా మారింది. ఆమె ప్రోద్బలంతోనే విక్రమ్ అరుంధతి మహల్ కొన్నాడు. 2 భవంతులు ఒకేలా ఉండటంతో ఎందులో రహస్య మార్గం ఉందో ఎవరికీ తెలియకపోవడం వల్ల అతని చేత అరుంధతి మహల్ కొనుగోలు చేయించి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. అందులో ఆమెకు కావలసిన రహస్య మార్గం జాడ కనిపించకపోవడంతో
అది తప్పకుండా మాళవిక మహల్లోనే ఉంటుందన్న నిశ్చయానికి వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకుంది. మీ చేత మాళవిక మహల్ను కొనిపించింది. అయితే ఆమెని విక్రమ్ చూడనే చూశాడు. మాళవిక మహల్ రహస్యం కొంతవరకు విక్రమ్కి కూడా అర్థమైంది. ఆమెని బ్లాక్మెయిల్ చేయడం ఆరంభించాడు. అందులో అంతులేని సంపద ఉందని తెలిసి దాని మీద అతని కన్ను పడింది. ఆ రోజు రాత్రి మీకు నిద్రపోవడానికి మత్తుమందించి ఆ బంగ్లాకి వెళ్ళిన ఆమెకి విక్రమ్ ఎదురుపడ్డాడు. ఆమెని బెదిరించాడు. అతని అడ్డు తొలగించుకోవడానికి విక్రమ్ని ఆమె హత్య చేసింది. తన భావన మిత్రద్రోహి విక్రమ్కు ఒకప్పటి ప్రియురాలన్న నిజం తెలిసిన భార్గవ మనసు బాధతో మూలిగింది. మరి ఆ రోజు హోటల్లో మా రూమ్ ముందు తచ్చాడిన వ్యక్తులెవరు? టీ కొట్టు వద్ద మా కదలికల్ని గమనించిన వ్యక్తి ఎవరు? మళ్ళీ సందేహం కలిగి అడిగాడు భార్గవ. వాళ్ళిద్దరూ గంగారాం, రంగా అని చిల్లర దొంగలు. వాళ్ళు కూడా ఈ వ్యవహారంలోకి రావడానికి అసలు కారకులు మాళవిక మహల్ పాత యజమాని అయిన రామరాజు గారు అంటూ రామరాజు వైపు సాంబశివరావు చూసేసరికి అతను సిగ్గుతో తల వంచుకున్నాడు. భార్గవ నమ్మలేనట్లు చూశాడు. భార్గవ్ గారికి ఆ బంగ్లా అమ్మిన తర్వాత అందులో ఏదో నిధి ఉందన్న సంగతి అతనికి ఎలాగో తెలిసింది. అది తన పూర్వీకులకు చెందినదని అతని అనుమానం. అందుకే ఆ బంగ్లాని వదిలి వెళ్ళిపోమ్మని సులభంగా ట్రేస్ చేయలేని ఫోన్ నెంబర్తో భార్గవని బెదిరించేవాడు. అది అతని ఆర్థిక పరిస్థితుల వల్ల అలా చేయవలసి వచ్చింది. దయ్యాల మీద నమ్మకం లేని భార్గవ ఆ మాటలను పట్టించుకోకపోవడంతో ఆ చిల్లర దొంగల్ని కిరాయికి మాట్లాడుకున్నాడు. వాళ్ళకి దొరికిన నిధిలో వాటా ఇస్తాననేసరికి వాళ్ళ పనిలో పడ్డారు. పెద్దగా శ్రమ పడకుండానే వాళ్ళు నిజం కక్కారు. వాళ్ళు పోలీసులకు చిక్కారన్న విషయం తెలిసిన రామరాజు గారు పోలీసులకు లొంగిపోయారు. ఇక భార్గవ్ గారు, మీ ఇద్దరి మీద నిఘా ఉంచిన వ్యక్తి మరెవరో కాదు, మా సంస్థ సీక్రెట్ ఆఫీసర్ సంతోష్. అతనిపైన సలీం, బానోలకి అనుమానం కలిగింది. పాపం అతను కూడా ఆ ద్రోహుల చేతిలో హత్యకి గురయ్యాడు అని చెప్పి దీర్ఘంగా నిట్టూర్చాడు. అందరి వైపు ఓసారి కలియచూసి, ఇప్పుడు అందరికీ పూర్తిగా అర్థమై ఉంటుందనుకుంటాను. శత్రుదేశపు గూఢచారులైన సారా, బాను, సలీం ప్రాణాలు కోల్పోతే సులేమాన్ పోలీసుల ఆధీనంలో ఉన్నాడు. మేము సేకరించిన సమాచారంతో ఇంకా ఎంతోమంది ఉగ్రవాదులు, దేశద్రోహులు మా వలలో చిక్కారు. అంతే, జై హింద్ అని చెప్పి కూర్చున్నాడు సాంబశివరావు. అనంతరం సభికుల కరతాళ ధ్వనుల మధ్య ఇన్స్పెక్టర్ రాజేంద్రకు, సాంబశివరావుకి ఘనంగా సన్మానం జరిగింది. అందరూ వాళ్ళని ప్రశంసలతో ముంచెత్తారు. టీవీ వాళ్ళు, పత్రికా విలేకరులు పోటీపడి మరీ వాళ్ళని కవర్ చేయసాగారు. సభ ముగిసిన తర్వాత ఇన్స్పెక్టర్ రాజేంద్ర, స్పెషల్ ఆఫీసర్ సాంబశివరావు ఇద్దరూ భార్గవ కూర్చున్న దగ్గరికి వచ్చి అనునయంగా అతని భుజం తట్టారు. భార్గవ భారంగా నిట్టూర్చాడు. అతని పెదవులపై జీవం లేని నవ్వు విరిసింది. కళ్ళ నుండి 2 చుక్కల కన్నీళ్లు కిందకి చేరాయి. అతని మనోఫలకం మీద ఇంకా అమాయకమైన భావన మొహమై కదలాడుతోంది. ఇప్పటికీ జరిగింది నమ్మలేకపోతున్నాడు అతను. సమాప్తం. విన్నర్గా ఆద్యంతం ఆసక్తిగా సాగిన మాళవిక మహల్. మళ్ళీ మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాం. వింటూనే ఉండండి తపస్వి ఆడియో స్టోరీస్, మీ తపస్వి యాప్లో. మీ భరత్ ఋషి.